పాముకి భూమి మీద బలం, గ్రద్దకి గాల్లో బలం. ఎందుకంటే పాముని భూమి మీద ఉంచినంత సేపు దాని యొక్క బలమంతా అది ఏం చేయగలదు? చూపించగలదు. అది భూమిని, నేలను అది అదునుగా తీసుకుని, దానికి బలంగా తీసుకుని ఆ యొక్క గ్రద్దని ఇలా చుట్టేసి ఇలా పేకని తీసుకేస్తుంది. అదే గాల్లోనికి తీసుకెళ్ళింది అనుకోండి, అక్కడ దానికి ఎటువంటి బలము లేదు. గాల్లో ఎవరికి బలము? గ్రద్దకి బలం. ఎందుకంటే నిస్సహాయురాలుగా ఉన్నటువంటి ఆ యొక్క పాముని ఏం చేస్తుంది? గ్రద్ద ముందుగా పొడిచి పొడిచి చంపుతుంది. అక్కడ చంపి దాన్ని కళ్ళు పొడిచి, దాని యొక్క ముఖమంతా పొడిచి, అది ఇంక నన్ను ఏం చేయలేదని దాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత దాన్ని కిందకి తీసుకొచ్చి అప్పుడు ఏం చేస్తుంది? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కూడా ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఏంటంటే మన ప్రతి సమస్యను మనము దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావాలి. స్తోత్రము కలుగును గాక. దేవుని సన్నిధి అంటే కేవలం ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నటువంటిది కాదు, లేదంటే క్రమములో వచ్చి మాత్రమే ఆ క్రమం ప్రకారముగా బుధవారమో, శనివారమో, శుక్రవారమో, ఆదివారమో వచ్చి చేసుకునేది మాత్రమే కాదు. దేవుని సన్నిధి అంటే, ఈ యొక్క దేవుని ఆలయం అంటే అది ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి అది తెరవబడే. హల్లెలూయా. ఈ దేవుని దేవాలయములో ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దేవుని సన్నిధిని వెతకొచ్చు, వారి యొక్క సమస్యల నిమిత్తము ప్రార్థన చేసుకోవచ్చు. ఇది దేవుని సన్నిధి. అంటే ఈ 4 గోడల మధ్యలో దేవుడు ఉన్నాడని నేను చెప్పడం లేదు, కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వ ప్రపంచంలో ఆయన సర్వవ్యాపి ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఆయన కొన్ని చోట్లను ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన సన్నిధిని ఆయన ఉంచుతాడు. స్తోత్రము కలుగునుగాక.